పులు 10ల వయసులోనే మధుమేహం అట. మధుమేహం అంటే షుగరు, డయాబెటిక్. జస్ట్ 30 ఇయర్స్లోనే వస్తుందట. ఎందుకు రాదు మరి? ఏది పడుతుంది తింటే, అంతే కదా? ఏది పడుతుంది తింటే ఎందుకు రాదు? ఇంత తెల్లన్నం తిని కొంచెమే కూరేసుకొని మొత్తం అన్నం అంతా తింటే ఎందుకు రాదు షుగర్? అడ్డమైన గడ్డంత తింటే ఎందుకు షుగర్ రాదు? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వలన ఇప్పుడు షుగర్ అటాక్ అవుతున్నాయి. సో 30 ఇయర్స్ వాళ్ళకి షుగర్ రావడం అంటే ఇంక అది మనం కాటికి కాలు చాపడం అనేది అంటారు కదా, ఇక అదే అనుకోవాలి. ఇక ప్రతి 5గురిలో ఒకరు ప్రీ డయాబెటిక్ అట. అంటే షుగర్ నీకు రావడానికి రెడీగా ఉన్నది అన్నట్టు. ఇక నువ్వు ఇక లాస్ట్ బార్డర్ లైన్లో ఉన్నావన్నట్టు. ఎవ్రీ 5 మెంబర్స్లో ఒకరికి ఉన్నదట ప్రీ డయాబెటిక్. 69% మందిలో విటమిన్ డి లోపం ఉందట. ఎండలో తిరుగుడు ఎక్కడిది? ఆఫీసులో కూర్చోవాలి, ఏసీ ఆన్ చేసుకోవాలి, లోపల ఉండాలి తప్ప ఎండలో తిరిగి వెలుతురును చూసే అవకాశం ఉందా? మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. అపార్ట్మెంట్లో నువ్వు ఒక్కసారి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత నీకు ఎండ ఎక్కడిది, వెలుతురు ఎక్కడిది? లేదు కదా. ఎండకి పొరపాటున పోయినా కూడా వామ్మో ఏం ఎండ అని చెప్పి మళ్ళీ మనం ఇబ్బంది పడుతున్నాం. సో అందుకే ఈ ఎండ అందకపోవడం వల్ల, విటమిన్ డి అందించేటువంటి అట్లాంటి పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల 69% మందిలో విటమిన్ డి లోపం ఉందట. 69%. 46% మందిలో ప్రీ హైపర్ టెన్షన్ ఉందట. 46 మెంబర్స్లో. కార్పొరేట్ ఉద్యోగుల్లో 80% మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. కూర్చొని చేసే పని కదా, తినాలి కూర్చోవాలి, ఇంటికి వైపు అనుకోవాలి బస్. ఏమవుతుంది దానివల్ల? తిన్నది కదా. తిన్నది అరగాలంటే ఎక్సర్సైజో లేకపోతే ఏదో వర్కౌట్ ఉంటే అరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? ఫ్యాట్, ఎక్కువ మంది వెయిట్ పెరుగుతున్నారు. అందుకే ఈ కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరిలో 80% మంది వెయిట్ పుటాన్ అవుతున్నారు. ఈ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుంది? షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, గుండెపోట్లు వస్తాయి, అన్ని రోగాలు చుట్టుముడతాయి. పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులట. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు మహిళల్లో చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 నివేదికలో వెల్లడి. ఇక పక్కాగా క్యాన్సర్ కేసుల లెక్క నోటిఫైడ్ డిసీజ్గా గుర్తిస్తూ జీవో పోర్టల్ ప్రారంభించిన దామోదర్ అట. మరి ఇప్పుడు పక్కాగా క్యాన్సర్ కేసులను లెక్కిస్తారు, బాగానే ఉంది. ట్రీట్మెంట్ ఏది? తెలంగాణలో ఎవ్రీ 8 మినిట్స్కి ఒక క్యాన్సర్ కేసు డిటెక్ట్ అవుతున్నది. ఎవ్రీ 20 మినిట్స్కి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో ఒకరు చనిపోతున్నారు. ఇలా క్యాన్సర్ వచ్చింది, స్టేజ్ 2 దాటిందంటే చచ్చిపోవడం ఇంకా అవకాశం ఏమైనా ఉందా? పైసలు ఉంటే, భూములు ఉంటే అమ్ముకొని ఖర్చు పెట్టి ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యి బతికించుకోవాలా. ఫస్ట్ 2 స్టేజెస్లో ఉంటే, ఒకవేళ ఫస్ట్ స్టేజ్లో ఉన్నా అసలు ఆ వ్యాధి ఉన్నది అని నిర్ధారించకపోవడం వల్ల, డబ్బులు లేక టెస్టులు చేయకపోవడం వల్ల వ్యాధి ముదిరి చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది పేదలు ఉన్నారు. క్యాన్సర్ భాగం అయిపోయింది. ఎవరో చెప్తున్నారు 2030 వచ్చేసరికట ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడట. ఆ స్థాయికి వెళ్ళిపోతుంది తెలంగాణ. మొత్తానికి కారణం ఏంటంటే పొల్యూటెడ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం. ఎలాంటి వర్కౌట్స్ లేవు, ఎలాంటి ఎక్సర్సైజెస్ లేవు, ఎలాంటి మితమైన అంటే తక్కువ పరిమాణంలో మనం ఆహారం తీసుకోవడం బంద్ చేసినాం. తాగుడు పెరిగిపోయింది. అన్ని రకాలుగా చాలామంది అంటుంటారు నాన్ వెజ్ తినడం వల్ల వచ్చేటువంటి సమస్యలు కావు ఇవి. బేసిక్గా నాన్ వెజ్ తినడం వల్ల సమస్య రాదు. మనం ఏం చేస్తాం? నాన్ వెజ్ ఉంది కదా అని చెప్పి మనం ఎక్కువ రైస్ తింటాం. సమస్య ఎక్కడ వస్తున్నది? నాన్ వెజ్ తినడం వల్ల సమస్య రాదు. నాన్ వెజ్ తినడం వల్ల ప్రోటీన్ మన బాడీకి అందుతుంది. దాంతోపాటు మనం సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలంటే దాంతోపాటు ఫైబర్ కూడా ఉండాలి. మనం మటన్, చికెన్ ఉందంటే మనం వేరే వాటి జోలికి కూడా పొరపాటున కూడా పోము కదా. అసలు ఆకుకూరలు తినడం అన్నది మనం ఎప్పుడో మర్చిపోయినాం కదా. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా నీకు అసలు ఫ్రూట్స్ తినమన్నది మనం మర్చిపోయినాం కదా. యవ్వనంలో ఉన్నాం, ఆరోగ్యంగానే ఉంటాంలే అని ధీమాగా ఉండే కుర్రకారుకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే. ఎందుకంటే 30 ఏళ్లలోపు యువతలో ప్రీ డయాబెటిక్ కేసులు అధికంగా బయటపడుతున్నాయని అపోలో హాస్పిటల్స్ వార్షిక నివేదిక వెల్లడించింది. ప్రతి 5గురిలో ఒకరు ప్రీ డయాబెటిక్ అని పేర్కొన్నది. ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని మంగళవారం హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 పేరుతో ఈ నివేదిక విడుదల చేసింది. గత ఏడాది దేశంలోని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి పైగా జరిపిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా నివేదిక రూపొందించారు. దీంట్లో యువత, ముఖ్యంగా 30 ఏళ్లలోపు వారిలో ఆరోగ్య సమస్యలు విస్తారంగా చర్చించారు. 3/2 మందికి శారీరక దారుఢ్యం ఉండట్లేదని, బలహీనంగా ఉంటున్నారని అధ్యయనం వెల్లడించింది. వీరిలో శారీరక శ్రమ లేకపోవడం అనేక అనారోగ్య సమస్యలను వెంటబెట్టుకుని వస్తున్నది. అంతేకాదు ఈ వయసు వారిలో 69% మందిలో విటమిన్ డి లోపం ఉన్నది. 59% మంది ఊబకాయలే ఉన్నారు, అంటే లావెక్కి ఉన్నారు. 52% మందిలో అసాధారణమైన కొలెస్ట్రాల్ స్థాయి కనబడుతున్నది.
ప్రతి ముగ్గురిలో ఇద్దరు సంక్రమణేతర వ్యాధుల ప్రమాదాన్ని కలిగి ఉన్నారు. ఈ వయసు ఉద్యోగుల్లో దాదాపు సగం మంది ప్రీ డయాబెటిక్ లేదంటే డయాబెటిక్గా ఉన్నారు. అంటే షుగర్ కూడా వచ్చేసింది ఆల్రెడీ వాళ్ళకి. విద్యార్థుల పరంగా చూస్తే ప్రతి 10 మంది విద్యార్థుల్లో 4 ఊబకాయలుగా ఉన్నారట. ఇలా స్కూల్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి, ఏ 10 మందిని చెక్ చేసినా 4 లావుకి ఉంటున్నారట. కారణం ఏంటి? చిప్సు, పిజ్జాలు, బర్గర్లు, అసలైంది తినకుండా మిగతావన్నీ తింటున్నారు. పేరెంట్స్ కూడా పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఫ్యాట్ పెరుగుతుంది, లావెక్కుతున్నారు. 46% మంది ప్రీ హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నారట. 45% మందిలో విటమిన్ B12 ఉండాల్సిన స్థాయిలో లేదట. 3వ వంతు మంది విద్యార్థినులలో రక్తహీనత కనిపిస్తున్నదట. అమ్మాయిల్లో బ్లడ్ అసలు హిమోగ్లోబిన్ స్థాయిలు 11-12% ఉండాల్సిన హిమోగ్లోబిన్ స్థాయి 5%, 6% ఉన్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. మొత్తం మీద 30 ఏళ్లలోపు వయసు వారిలో 4 ఒకరు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారట. ఈ నివేదిక విడుదల సందర్భంగా ఇదంతా వాళ్ళ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు 20లలో ఉన్న మహిళల్లో విటమిన్ B12 లోపం అధికంగా కనబడుతున్నదట. సంతాన ఉత్పత్తికి, నరాల సంబంధిత ఆరోగ్యానికి ఇది అత్యంత కీలకమైన విటమిన్ B12 అంటే సయానోకోబాలమిన్ ఏదో అంటారు కదా, చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో ఆ విటమిన్ B12 వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇది ఎక్కువగా నాన్ వెజ్లో, ఇట్లాంటి ఎగ్స్లో, ఇట్లాంటి వాటిలో ఉంటుంది అనుకుంటా. 40ల్లో ఉన్న మహిళల్లో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పొట్ట దగ్గర పేరుకుపోయే కొవ్వు ఆరోగ్యానికి ప్రమాదకారిగా మారుతున్నది. ప్రతి 10 మందిలో 9 మంది దీనివల్ల ప్రభావితం అవుతున్నారు. మధుమేహ ప్రమాదము 2.5 రెట్లు పెరుగుతోంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు సగటున 51 ఏళ్లకే బయటపడుతున్నాయి. సో ఇది చాలా దారుణమైన సిచ్యువేషను. కాబట్టి ప్రజలు ఆలోచించి కొంత ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఇక తెలంగాణలో అయితే 25.5% మందికి మధుమేహం ఉందట. 27.3% మందికి హై బీపీ ఉందట. 22.2% మంది రక్తహీనతతో బాధపడుతున్నారట. 81.2% మంది అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో ఉన్నారట. 80% మంది. 70.6% మందిలో రక్తంలో కొవ్వు పదార్థాల అసమతుల్యత ఉందట. అంటే లిపిడ్ లెవెల్స్ అసాధారణ స్థాయిలో ఉన్నాయట. ఇక హైదరాబాద్లో అయితే 25.3% మందికి డయాబెటిక్ ఉందట, షుగర్ ఉందట. 27% మందికి బీపీ ఉందట. 22% మందికి రక్తహీనత ఉందట. 81% మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారట. ఇది హెల్త్కి సంబంధించిన విషయం. ఇది ఇప్పుడు మనం ఎంత సంపాదించినామని కాదు కదా, నువ్వు సంపాదించింది కనీసం తినడానికి కూడా అవకాశం లేని జీవితాలు మనవి. చాలామంది కోట్లు కూడబెడతారు, ఏం తింటున్నావు రా అని నీకు తినడానికే అవకాశం లేదు.